ఈరోజు మన వాక్య భాగ అంశము మన జీవిత ప్రయాణములో దేవుడు తోడుంటే చాలు. యెషయా రాసిన గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరు, నీకు సహాయము చేయవాడను. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన జీవితము ఒక ప్రయాణం లాంటిది. చిన్నలు మొదలుకొని పెద్దల వారి వరకు జీవితం అనే ప్రయాణంలో మనం అందరము కూడా ఉన్నవారుగా ఉన్నాం. కొంతమంది గ్రామాల వరకు ప్రయాణం చేసేవారుగా ఉంటారు, కొంతమంది నగరాల వరకు ప్రయాణం చేసేవారుగా ఉంటారు, కొంతమంది దేశాల వరకు ప్రయాణం అనేది చేసేవారుగా ఉంటారు. ఏదైనా సరే వారి ప్రయాణం మారుతుంది, కానీ ఎవరు ఎక్కడికి ప్రయాణం చేసినా వారి జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలు మారతాయా? గ్రామములో ఉన్నవాడైనా, నగరములో ఉన్నవాడైనా, ప్రపంచములో ఉన్నవాడైనా, విదేశంలో ఉన్నవాడైనా వారి జీవితంలో వారు ఎదుర్కొనే ప్రశ్నలు ఏమైనా మారతాయా? ఎందుకంటే నా కుటుంబము ఎలాగుంటుంది అన్న ప్రతి ప్రశ్న ఎక్కడ ఉన్నా కూడా ఉంటుంది. అలాగే బిడ్డల భవిష్యత్తు ఎలాగుంటుంది? ఆరోగ్యం కుదుటపడుతుందా? ఆర్థికపరమైన పరిస్థితుల నుంచి వెసులుబాటు వస్తుందా? అసలు నేను తీసుకున్న నిర్ణయమో సరైందేనా అన్న ఆలోచనలు సహజంగా మన జీవితంలో వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ డబ్బు ఉన్నవాడికైనా ఇదే ప్రశ్న ఉంటుంది, డబ్బు లేని వాడికైనా ఇదే ప్రశ్న ఉంటుంది. ఎవరి జీవితంలో అయినా ఈ ప్రశ్న అనేది సహజంగా వారు ఎక్కడ ఉన్నా వారి జీవితంలోకి వస్తుంది. అంటే ఇక్కడ సమస్య డబ్బులో లేదు, ఇక్కడ సమస్య ఎక్కడ ఉన్నదంటే దేవుని యొక్క సన్నిధానంలో ఉంది. ఎవరి జీవితంలో అయితే దేవుని సన్నిధి అనేది కలిగిన వారుగా ఉంటారు, ఆ సన్నిధి కలిగిన వారు వారి యొక్క ప్రయాణాన్ని క్షేమంగా ముగించగలుగుతారు. అందుకే ఈరోజు నేను దేని గురించి ప్రారంభించాను అంటే, మన జీవిత ప్రయాణంలో దేవుడు తోడుంటే చాలు. మన జీవిత ప్రయాణంలో దేవుడు తోడుంటే చాలు అని ఇక్కడ మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక నిమిషం మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ కూర్చున్న వారిలో నేను చెప్తున్నా, వారి డబ్బు లేదంటే డబ్బు ఉంది. డబ్బున్నా కూడా వారి జీవితంలో ఏముందంటే సమస్య అనేది కనబడుచు ఉన్నది. వారికి ఉద్యోగం లేదా? ఉద్యోగం ఉంది. ఉద్యోగం ఉన్నా కూడా కుటుంబంలో నెమ్మది అనేది లేదు. వారికి ఆరోగ్యం లేదా? ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం ఉన్నా కూడా మనశ్శాంతి అనేది వారికి లేకుండా ఉంది. అంటే వారి జీవితంలో ఇక్కడ డబ్బు సమస్య కాదు. ఇక్కడ సమస్యల్లో ఏమిటంటే ప్రశ్నలతో నిండిన వారి జీవితంలో దేవుని యొక్క సన్నిధి అనేది లేకపోవటం వలన వారి జీవితం ఎలాగుందంటే ప్రశ్నలతో నింపబడింది. ప్రశ్నలతో నింపబడిన ఈ జీవితము ఎలాగ ఉంటుందంటే సమస్యలతో ప్రయాణము చేసేదిగా కనపడుచు ఉన్నది. అందుకే మన జీవిత ప్రయాణములో మనకి ఎవరు తోడై ఉండాలంటే దేవుడు తోడై ఉండాలి. అంటే ఇక్కడ మన జీవితంలో ప్రయాణం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఎంతమందికి వారి ప్రయాణంలో దేవుడు తోడై ఉన్నాడు అన్నదే ప్రశ్న. మొదటి మాట, మన జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రయాణం ఉంటుంది, కానీ ఎంతమందికి ప్రయాణములో దేవుడు తోడై ఉన్నాడు? దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు ప్రయాణం అనేది కనపడుతుంది. చిన్నపిల్లవాడు చదువు నిమిత్తము ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నాడు, యవనస్తుడు ఉద్యోగం నిమిత్తం ప్రయాణం చేస్తున్నాడు, తల్లిదండ్రులైన వారు బిడ్డల యొక్క భవిష్యత్తు నిమిత్తము ప్రయాణం అనేది చేస్తున్న వారుగా కనపడుతున్నారు. అట్లాగే ఉద్యోగస్తులు ఉన్నతమైన పదోన్నతి కోసం ప్రయాణం చేస్తున్న వారుగా కనపడుతున్నారు. వృద్ధాప్యములో ఉన్నవారు జీవితకాల చర్మాంకములో క్షేమంగా వారి జీవితాన్ని ముగించడానికి ప్రయాణం చేస్తున్న వారుగా ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏదో ఒక దశలో ఉన్నవారుగా ఉన్నాం.
మనం ఏ దశలో ఉన్నా కూడా ఏదో ఒక ప్రయాణం అనేది చేస్తున్న వారుగా ఉన్నాం. అంటే ఇక్కడ ప్రయాణం అనేది అందరికీ కనపడుతుంది, అందరికీ ప్రయాణం ఉంది. కానీ మన ప్రయాణంలో దేవుడు ఎంతవరకు మనకు తోడై ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలైన వారు ఐగుప్తు నుంచి కానాకి ప్రయాణం అనేది కనపడుతుంది. ఆ కానా ప్రయాణంలో వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వారి ప్రయాణాన్ని ఆపింది ఎర్ర సముద్రం. ఇప్పుడు వారి జీవితంలో ఎర్ర సముద్రాన్ని ఎట్లా జయించగలిగారు? ఎర్ర సముద్రాన్ని అధిగమించి ఎట్లా ముందుకు వెళ్ళగలిగిన వారుగా ఉన్నారు అంటే వారి బలం వల్ల కాదు, మోషే దగ్గర ఉన్న కర్ర వల్ల కూడా కాదు, కేవలము దేవుని యొక్క సన్నిధి మాత్రమే వారి యొక్క ప్రయాణాన్ని ఎర్ర సముద్రం దాటేలాగా చేసింది. అలాగే మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం బలం వలన లేకపోతే దేవుడు మనకిచ్చిన తలాంతు వల్ల మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం అనుకుంటాం. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి ఏం చేస్తుందంటే మన ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. అంటే ఇశ్రాయేలు ప్రజలైన వారికి అందరికీ ఒకే రకమైన ప్రయాణం ఉంది, అందరూ ఒకే దారిలో వెళుతున్నారు, అందరినీ ఒకే సముద్రం ఆపింది, అందరి ఎదుట ఒకే శత్రువు నిలబడిన వాడుగా ఉన్నాడు, అందరినీ ఒకే భయం తరుముతుంది. కానీ ఇన్ని రకాలైన అనుభవాల మధ్య వారు ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు అంటే వారి శక్తిని బట్టి కాదు, కానీ వారు కలిగి ఉన్న దేవుని సన్నిధిని బట్టి. ఈరోజు మన ప్రయాణములో దేవుడు ఎంతవరకు తోడయ్యున్నాడు అన్నదే ఇక్కడ నేను అడగదలుచుకున్న ప్రశ్న అన్నది. ఈరోజు నీ ప్రయాణములో దేవుడు నిజముగా తోడయ్యున్నాడా? ఎందుకంటే మనిషి ఒంటరిగా ఉండడానికి దేవుడు ఇష్టపడలా. అంటే మనిషికి సాటి అయిన జతను ఏర్పాటు చేశాడు. అంటే ఒక మనిషికి ఇంకొక మనిషి ఎప్పుడు తోడుగా ఉండాలి. అలాగే వారికి దేవుడు తోడుగా ఉండాలి. ఎందుకంటే 2 ఎద్దులు ప్రయాణం చేస్తున్నాయి, భారం లాగుచూ ముందుకెళ్తున్నాయి. అప్పుడు ఒక యవ్వన బిడ్డ అంటున్నాడు, తాతయ్య ఈ 2 ఎద్దులు ఎట్లా ప్రయాణం చేయగలుగుతున్నాయి, ఎట్లా భారం లాగుతూ ముందుకు వెళుతున్నాయి అని ఆ యొక్క యవ్వన బిడ్డ తాతయ్య గారిని అడిగినప్పుడు ఆ తాతయ్య గారు అంటున్నారు, నువ్వు ఈ 2 ఎద్దులు చూస్తున్నావు కానీ నేను ఈ 2 ఎద్దుల యొక్క మనసును చూస్తున్నాను. ఏమిటి అర్థం కాల. అప్పుడు చెప్తున్నాడు తాతయ్య గారు, ఇదిగో ఈ 2 ఎద్దులు జతగా భారాన్ని లాగుచూ ఉన్నాయి. అంటే ఒక ఎద్దు మనసులో ఏమనుకుంటుందంటే, ఇదిగో నాతో పాటు ప్రయాణం చేసే వేరొక ఎద్దు కూడా ఈ భారాన్ని లాగుతుంది, నాకు ఒకరు తోడుగా ఉన్నారు అన్న భావన ఏం చేస్తుందంటే అదే ప్రయాణం, అదే దూరం, అదే భారం, కానీ తేలికగా అది ప్రయాణాన్ని అడుగు అనేది వేసుకుంటూ ముందుకు వెళ్ళేలాగా చేస్తూ ఉంటుంది. కానీ అదే ఎద్దు గనక ఇంకొక ఎద్దు పనిచేయడం లేదు, భారం వేయడం లేదు అని దానికి అనిపిస్తే కొంత దూరం వరకు అది ప్రయాణం చేయగలదు, కానీ కొంత దూరం తర్వాత ప్రయాణం దానికి ఎలాగుంటుందంటే భారంగా కనబడుతుంది. అంటే తనతో పాటు ఒకరు తోడుగా ఉన్నారన్న భావన ఈ 2 జతల ఎద్దులు ఏం చేస్తున్నాయి అంటే ఎంత దూరమైనా భారమైనా సరే అది తేలికగా తన ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళుచు ఉన్నాయి. అట్లాగే మనము మన ప్రయాణములో మనకి ఎవరు తోడుగా ఉండాలి అంటే మన ఒంటరిగా లేము, దేవుడు మనకు తోడై ఉన్నాడన్న భావన మనలో రావాలి. కుటుంబంలో కూడా అంతే, భార్యాభర్తల యొక్క విషయంలో ఇప్పుడు ఈ భర్త కుటుంబ నిమిత్తం ఎంతగానో కష్టపడుతున్నాడు, నేనొక్కడనే ఈ కుటుంబ నిమిత్తము కష్టపడుతున్నాను అన్న మనసు వచ్చినట్లయితే అతడు ప్రతిరోజు తన కష్టం తనకి భారంగానే ఉంటుంది. అదే భార్య, ఏమండి మీ కష్టం నా కష్టం ఇద్దరు కుటుంబం కోసమే అని ఆ భార్య ఆ భర్తను బలపరిచినట్లయితే ఇద్దరు కుటుంబ నిమిత్తం భారం మోస్తున్నారు కాబట్టి అది వారికి ఎలాగుంటుందంటే తేలికగా కనపడుచు ఉంటుంది. అంటే ప్రయాణంలో మనం ఒక్కరమే భారం మోసేవారుగా ఉన్నట్లయితే ఆ ప్రయాణం మనకి భారంగా ఉంటుంది. కానీ అదే ప్రయాణము ఎవరైనా దాన్ని పంచుకున్నట్లయితే ఆ ప్రయాణం తేలికగా ఉంటుంది. కుటుంబ విషయంలో కూడా అంతే.
అన్నాదమ్ముల విషయములో, భార్యాభర్తల విషయములో, అక్కా చెల్లెల విషయములో, అత్తాకోళ్ళ విషయములో ఈ ప్రయాణము ఒక్కరి మీదే కాకోకుండా ఇద్దరూ పంచుకుంటున్నారు అన్న భావన ఏం చేస్తుందంటే కుటుంబాన్ని తేలికగా సమాధానముతో ముందుకు తీసుకువెళ్ళేలాగా చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మన జీవితంలో కూడా దేవుడు అడుగుచున్న వాడిగా ఉన్నాడు. నీ ప్రయాణం ఎలాగుంది? నీ ప్రయాణము నువ్వు ఒక్కడవే చేస్తున్నావా? నీ భారం నువ్వు ఒక్కడవే మోస్తున్నావా? అది నీకు ఇబ్బందిగానే ఉంటుంది. నీతో పాటు దేవుడు తోడై ఉన్నాడు, నీ భారాన్ని దేవుడు మోస్తున్నాడు అన్న భావన ఏం చేస్తుందంటే నీ ప్రయాణాన్ని సులువుగా చేస్తుంది. అందుకే ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీ భారము నా మీద వేడి. అంటే మన భారము దేవుని మీద వేసిన వారుగా ఉన్నప్పుడు మన ప్రయాణం ఎలాగుంటుందంటే తేలికగా ఉంటుంది. ఎలాగుంటుంది? తేలికగా. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? ప్రయాణం అనేది మనం ఒంటరిగా చేయాలి. ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం, ఎట్లా ప్రయాణం చేస్తున్నామని కాదు, ప్రయాణం అనేది అందరికీ ఉంటుంది. కానీ ఆ ప్రయాణంలో దేవుడు మనకి తోడై ఉన్నాడా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్నగా కనబడుచు ఉన్నది. ఎందుకంటే ఇక్కడ రైతు ఏం చేస్తాడు? పొలంలోకి వెళ్తాడు. పొలంలో విత్తనం వేయాలనుకుంటున్న రైతు, పంట పండించాలనుకుంటున్న రైతు ఒక్కసారి నిర్ణయం తీసుకుని పంట పండించడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఎండ ఉన్నా, వాన ఉన్నా, వాతావరణం అనుకూలంగా ఉన్నా, ఏది ఏమైనా సరే ఈ యొక్క పంటను నేను పండించాలి అన్న ఒక ఆలోచన అతనిలో ఉంటుంది. ఆ ఆలోచన ఏం చేస్తుందంటే ఎండ ఉన్నా, వాన ఉన్నా అతని పొలంలోకి నడిపిస్తుంది. ఆ పొలాన్ని పండించేలాగా అతడు కృషి చేసేలాగా చేస్తుంది. అట్లాగే మన జీవితంలో కూడా పరిస్థితి ఎలాగున్నా దేవుడు మనకు తోడై ఉన్నాడన్న భావన ఏం చేస్తుందంటే పరిస్థితులు నిన్ను పరీక్షిస్తాయి, కొన్ని విషయాలు నిన్ను ఆటంకపరుస్తాయి, కానీ దేవుడు తోడై ఉన్నాడు అన్న భావన నిన్ను ముందుకు నడిపించేదిగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇళ్లలో కోళ్ళు చూస్తూ ఉంటాం. అవి ఏమనుకుంటాయి అంటే ఒక్కసారి ఎగిరి ఏం చేస్తాయి అంటే గోడ మీదకి ఎక్కి కూర్చుంటాయి. గోడ మీదకి ఎక్కి కూర్చున్నాయి మౌనంగా ఉంటాయా? గోడ మీదకి ఎక్కి ఏమంటాయి అంటే కొక్కరో కొక్కరో కో అని కోతకో, ఇదిగో నేను గోడెక్కా, ఇదిగో నేను గోడెక్కే అని అవి ఏం చేస్తాయి అంటే ఈ కోడి గోడ మీదకి ఎక్కి కోత కూస్తా ఉంటాయి. దానికి అనిపిస్తున్నాడు నేను ఎంత ఎత్తు గోడెక్కానో చూద్దాం అనుకొని ఈ కోడి ఏం చేస్తుందంటే గోడెక్కి కిందకు చూసింది ఒక కోడి. దానికి ఏమైనా అంటే కళ్ళు తిరిగిపోయినాయి, అమ్మో నేను ఎంత ఎత్తెక్కానా అని కళ్ళు తిరిగిపోయి కాళ్ళు అనకడం ప్రారంభించాయి. ఏం చేయాలో అర్థం కాక ఈ కోడి మరలా ఏం చేస్తుందంటే కొక్కరోకో కొక్కరోకో అని కోత కూస్తూ ఉంది. ముందు ఎందుకు కోత కూసింది? నేను గోడెక్కాను అందరూ చూడండి అని కోత కూసింది. ఇప్పుడు ఎందుకు కోత కూస్తుంది? ఇదిగో నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు అరుగుతున్నాయి, దిగడం ఎట్లాగో నాకు చేత కావడం లేదు, కాబట్టి నన్ను దింపండ్రో ముర్రో అని ఈ కోడి ఏం చేస్తుంది? కుక్కరోకో అని కోత కూస్తుంది. యజమాని వచ్చాడు, ఏమంటున్నాడు? చెప్పేటప్పుడు చెప్పెక్కావా, ఇప్పుడు నేను వచ్చేదాకా అరుస్తున్నావు అని విసుక్కుంటూనే ఆ కోడిని ఏం చేశాడంటే గోడ మించి కిందకి దింపాడు. ఇప్పుడు ఈ కోడి ఏమీ ఎరగనట్టుగానే, ఏమీ జరగనట్టుగానే యజమాని అంత పని చేసినా కూడా మౌనంగా తలకాయ నేలలో పెట్టి విత్తనాలు తినటం ప్రారంభించింది. అంటే ఇప్పుడు ఈ కోడికి ఎప్పుడైతే కిందకి దిగిందో అసలు ఏమీ జరగనట్లుగానే గింజలు తినటం ప్రారంభించింది. అపాయం ఉన్నప్పుడేమో ఈ కోడి యజమాని వైపు చూచి కొక్కరోకో కొక్కరోకో అని కొత్త కూర్చింది. ఇక అపాయము తొలగిపోయిందని గమనించగానే ఈ కోడి ఏం చేసిందంటే ఏమీ ఎరగనట్లుగానే జరగనట్టుగానే తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అట్లాగే మన జీవిత ప్రయాణములో కూడా అవసరం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రభువా 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 అని మనం ప్రతి సందర్భాల్లో పిలుస్తున్న వారుగా ఉన్నాం. కానీ దేవుడు ఎప్పుడైతే జోక్యం చేసుకుని మన పరిస్థితి నుంచి కొంచెం వెసులుబాటు కలగజేశాడో అసలు మన జీవితంలో ఏమీ జరగనట్లు, దేవుని సహాయమే మనం పొందుకోనట్లు, ఆ కోడి ఏ విధంగా అయితే తలకాయ నేలలో పెట్టి గింజల వైపు చూస్తూ ఉందో మరలా మనము ఈ లోకంలో మన దృష్టిని నిలిపి మన యొక్క జీవన సంబంధమైన విషయాల వైపు మనము దృష్టి నిలిపి ప్రయాణం కొనసాగించే వారంగా ఉంటున్నాం.
అందుకే ఈరోజు దేవుడు అంటున్న మాట ఏమిటంటే, మన జీవిత ప్రయాణములో అందరికీ ఏదో ఒక ప్రయాణం అనేది ఉంటుంది. కానీ ఆ ప్రయాణములో ఎంతవరకు దేవుడు మనకి తోడయ్యున్నాడు అన్నదే ఇక్కడ ప్రశ్నగా కనబడుతుంది. అబ్రహామును దేవుడు పిలిచాడు, ఒక చోటికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. అయ్యా, ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి? అబ్రహాముకి దేవుడు ఏమీ దారి చూపించలా, భవిష్యత్తు గురించి చెప్పలా. కానీ దేవుడు ఏమి నేర్పించాలనుకున్నాడంటే, ఇదిగో ఏమీ చూపించకపోయినా చెప్పకపోయినా నా మీద ఆధారపడడం, నన్ను నమ్మడం ఇతను నేర్పించాలి అని అబ్రహాముని ఆ విషయం మీద ముందుకు నడిపించాడు. అయితే ఇదిగో నాకు గమ్యము తెలియదు, దారి తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, కానీ నడిపించే దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న భావన ఏం చేసిందంటే, అబ్రహామును ఐగుప్తుని విడిచేలాగా, కానాకి ప్రయాణం చేసేలాగా చేసింది. యాకోబు జీవితంలో కూడా ప్రయాణం కనబడుచు ఉన్నది. ఆ ప్రయాణంలో అర్ధరాత్రి అనుభవం వచ్చింది, కటిక చీకటి అనుభవం వచ్చింది, తల కింద రాయి దుండిగా మార్చబడింది. అయినా సరే దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు కాబట్టి రాయి దుండైన యాకోబు జీవితంలో ఆ స్థలము బేతేలుగా మార్చబడినది. అంటే దేవుడు తోడయ్యున్న స్థలం ఏం చేస్తుందంటే మనల్ని క్షేమకరంగా నిలబెట్టేదిగా ఉంటుంది. ఇక్కడ పౌలు గారి జీవితంలో కూడా ఏముంది? చెరసాలు ఉంది, కొరడా దెబ్బలు ఉన్నాయి, అట్లాగే రాళ్ల దెబ్బలు ఉన్నాయి, ప్రయాణాల వల్ల ఆపదలు ఉన్నాయి. ఇన్ని పౌలు జీవితంలో ఉన్నా కూడా దేవుడు తోడయ్యున్నాడు అన్న భావన, నా పరుగును విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ నేను ప్రయాణం చేస్తున్నాను అన్న భావన ఏం చేస్తుందంటే, చక్కటి బహుమానం వైపు పేతురు యొక్క పరుగును పరిగెత్తేలాగా, చక్కటి బహుమానము దేవుని దగ్గర నుంచి పేతురు పొందుకునేలాగా చేశారు. అంటే ఇక్కడ మొదటిగా ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ భక్తుల జీవితాల్లో కూడా ప్రయాణాలు ఉన్నాయి, కానీ వారి ప్రయాణంలో వారు ఒంటరిగా లేరు. వారి ప్రయాణంలో వారికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అదే అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు లేకోకుండా మనకి ఏ దారి సులభమైన దారి అనేది ఉండదు. ఇది మొదటి మాట. ప్రయాణం అందరికి ఉంటుంది, ఆ ప్రయాణంలో దేవుడు మనకు తోడై ఉన్నాడా? ఇది మొదటి మాట. ఇప్పుడు నీ ప్రయాణంలో దేవుడు నీకు తోడై ఉన్నాడా? ఈరోజు ప్రశ్న సూటిగా దేవుడు నిన్నే అడుగుచున్న వాడిగా ఉన్నాడు. మన ఆలోచనలో దేవుని యొక్క చిత్తము మనకి తోడై ఉన్నదా? అందుకే ఈరోజు ఏది చేసినా కూడా మొదటిగా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుని ప్రయాణం చేసిన వారిగా ఉన్నట్లయితే ఆ ప్రయాణంలో దేవుడు మనకు తోడయ్యుండును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తోడై అంటే కష్టమైన దారి కూడా ఎలాగుంటుందంటే సురక్షితంగా మార్చబడుతుంది. ఇప్పుడు మన జీవితంలో మనం తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అన్న ప్రశ్నతో కదా మనం ప్రయాణం చేస్తుంది. బిడ్డల జీవితాలు ఎలాగుంటుంది అన్న ప్రశ్నతో కదా మనం ప్రయాణం చేస్తుంది. కుటుంబం స్థిరపడుతుందా లేదా అన్న ప్రశ్నతో కదా మనం ప్రయాణం చేస్తుంది. ఇక్కడ సమస్య డబ్బును బట్టి కాదు కదా. ఎందుకంటే ఇంట్లో డబ్బు ఉంది, కానీ మనసులో ఏమి లేదంటే శాంతి లేదు. ఉద్యోగం ఉంది, కుటుంబంలో నెమ్మది లేదు. అంటే సమస్య ఇక్కడ డబ్బు కాదు. మన ప్రయాణంలో మనకు ఎదురైన ప్రశ్నలు అవి మనకి సమాధానకరంగా ఉంటాయా లేదా అన్న అనుభవాలతో కదా మనం ప్రయాణం మొదలుపెట్టింది. అయితే ఈ ప్రయాణంలో దేవుడు తోడై ఉన్నట్లయితే కష్టములు రావు అనను, శ్రమలు ఎదుర్కోబడవు అని నేను చెప్పను. మన ప్రయాణంలో గనక దేవుడు తోడై ఉన్నట్లయితే ఆ ప్రయాణము ఎలాగుంటుందంటే క్షేమంగా అనేది ముందుకెళ్ళు, అంటే సురక్షితంగా మన జీవితంలో ఆ ప్రయాణం అనేది ముందుకెళ్తుంది. ఎందుకంటే మన జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి, ఊహించని సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఒకసారి అనుకోని తలుపులు మనకు వ్యతిరేకంగా మూయబడతాయి. ఒకసారి కావాలనే కొన్ని పరీక్షలు దేవుడు మన జీవితంలో అనుమతించాడా అన్నట్లుగా మన జీవిత ప్రయాణంలో కొన్ని సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ డబ్బు ఉంటే మంచాన్ని కొనగలుగుతాం కానీ నిద్రను కొనలేం, మందును కొనగలుగుతాం కానీ ఆరోగ్యం అనేది
కొనలేము. ఇంటిని కొనగలుగుతాము కానీ కుటుంబాన్ని కొనలేము. అంటే డబ్బు ద్వారా కొనలేనివి చాలా ఉన్నవి. అయితే ఈరోజు నీ ప్రయాణంలో ఇది డబ్బు ద్వారా కొనేది కాదు, కానీ దేవుని యొక్క సన్నిధి అనేది నీకు తోడుగా ఉన్నట్లయితే ఈ ప్రయాణంలో కష్టాలు రావు అని నేను చెప్పను, కానీ కష్టాల మధ్యలో కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారదు, అగ్నిలో బడినే నడిచిన జ్వాలలు నన్ను కాల్చ జాలవు. ఎందుకంటే నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు. అంటే మన ప్రయాణంలో దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే జలములు రావు అంటున్నాం. ముంచివేసే జలములు వస్తాయి, కాల్చివేసే అగ్ని వస్తాయి, కానీ ఆ అగ్ని వల్ల నువ్వు కాల్చబడవు, ఆ నీటి వలన నీవు ముంచివేయబడవని భక్తుల యొక్క అనుభవంలో మనము చాలా స్పష్టంగా నేర్చుకుంటున్న వారుగా ఉన్నాం. అందుకే మన జీవిత ప్రయాణములో దేవుడు తోడై ఉన్నట్లయితే ఆ ప్రయాణాలు ఎలాగుంటాయి అంటే సురక్షితంగా కనబడుచు ఉంటాయి. ఎందుకంటే ఒకసారి మన జీవిత ప్రయాణంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. కావాలనే దేవుడు అనుమతించాడు. ఎందుకో ఒకరోజు అనుకోకుండా ఏదో ఎవరి ద్వారా ఒక ఫోన్ కాల్ విన్నాం. ఆ ఫోన్ విన్నా కాంచి మనశ్శాంతి లేకోకుండానే బతుకుతూ ఉన్నాం. ఏదో ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన జరిగిన కాంచి కుటుంబంలో నెమ్మది లేకోకుండా ఉంది. ఏదో ఒక అనారోగ్యకరమైన విషయము, ఆ అనారోగ్యము ఇక కుదుట పడుతుందా అన్న ఆలోచన. అంటే మన జీవితంలో ఎన్నో రోజులు పగళ్ళు రాత్రులు గడుస్తున్నాయి, కానీ ఈ ప్రశ్నకు సమాధానం అనేది రావడంలా ఎన్నో రోజులు అందరి ముందు పైకి నవ్వుతూ ఉన్నట్టుగానే కనపడుతున్నాం, సంతోషంగానే ఉన్నట్టు కనపడుతున్నాం, లోపల విరిగిన హృదయం ఉంది. అందరూ నిద్రపోతున్నారు నువ్వు అనుకుంటున్నా, కానీ నువ్వు నిద్రలోనే మేలుకొని ఆలోచిస్తున్న అనుభవాలు నీకు మాత్రమే తెలుసు. అంటే మన జీవిత ప్రయాణంలో కొన్ని కష్టాలు గుండా మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకి ఎవరు తోడై ఉండాలి అంటే దేవుడు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉన్నప్పుడు ఈ ప్రయాణాలు ఎలాగుంటాయి అంటే సురక్షితంగా ఉంటాయి. ఎందుకంటే బంగారం అనేది ఉంది, అది బంగారం నగలుగా మార్చబడాలంటే అది అగ్నిగుండా ప్రయాణం అనేది ఖచ్చితంగా చేయవలసిందే. అట్లాగే ఇక్కడ విత్తనం ఉంది, ఈ విత్తనం అనేది చెట్టుగా మార్చబడాలంటే అది భూమిలో నాటబడవలసింది. చెరుకు గడ ఉంది, అది రసముగా మార్చబడాలి అంటే అది గానుగులోనికి వెళ్ళవలసింది. అట్లాగే ఒక వ్యక్తి గొప్ప విశ్వాసిగా మార్చబడాలన్నా, ప్రార్థనాపరుడుగా మార్చబడాలన్నా శ్రమల అనే అనుభవంలోకి వెళ్ళవలసింది. మానవుడు శ్రమను పొందక దైవ మానవుడు ఎటు కాగలడు అని చాలా స్పష్టంగా వాక్యం చెబుతూ ఉంది. అంటే మన జీవితంలో శ్రమ అనేది దేవుడు అనుమతించాడంటే అది మనల్ని నాశనం చేయడానికి కాదు, ఆ శ్రమ ద్వారా దేవుడు మనల్ని మరింతగా మెరుగుపరచడానికి. నమ్మిన వారు మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొంచెము మనం లోతుగా చూసుకున్నాం. ఒక వ్యక్తి ఒక ఇనప ముక్కను ఏం చేస్తున్నాడంటే అగ్ని కొలిమిలో కాలుస్తూ ఉన్నాడు. తెలియని ఆ చిన్న పిల్లవాడు అంటున్నాడు, తాతయ్య ఏం చేస్తున్నారు? అగ్నిలో కాల్చిన తర్వాత ఆ ఇనుప ముక్కను సుతితో కొడుతూ ఉన్నాడు. అయ్యో తాతయ్య గారు, ఈ యొక్క అగ్నిలో కాల్చిన ఇనుప ముక్కని పాడు చేస్తున్నారేమిటి అని అంటున్నాను. మరలా ఏమీ మాట్లాడుకోకుండా మరలా అగ్నిలో పెట్టాడు, మరలా సుతితో కొడుతున్నాడు, సాగగొడుతున్నాడు. ఈ చిన్న పిల్లవాడికి ఏమీ అర్థం కావట్లా దీన్ని పాడు చేస్తున్నాడు అని. కానీ కాసేపటి తర్వాత అతను గమనించిన విషయం ఏంటంటే సాగగొట్టబడిన ఆ ఇనప ముక్క ద్వారా ఒక చక్కని కొడవలి అనేది ఆ కొమ్మరి తయారు చేసిన వాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ అగ్ని అనేది ఆ ఇనప పనిముట్టుని నాశనం చేసినట్లుగానే చిన్నపిల్లవాడు కనిపించింది. కానీ తయారు చేసే యజమానికి తెలుసు ఆ దెబ్బలు, ఆ అగ్ని దాన్ని నాశనం చేయడానికి కాదు, అది పనికొచ్చే పనిముట్టుగా మార్చడానికి. అట్లాగే మన జీవితంలో కూడా కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాలు ఎలాగుంటామంటే మనము మొండివారముగా ఉండేవారుగా ఉంటాం. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఈ మొండితనాన్ని, మనలో ఉన్న ఈ మొండితనాన్ని ఏం చేయాలంటే వంచడానికి కొన్ని శ్రమలు అనేవి దేవుడు అనుమతించేవాడుగా ఉంటాడు. అంటే ఇక్కడ రైతు విత్తనం పడింది, భూమిలో పడింది, అయ్యో ఈ విత్తనము చేతుల్లోంచి భూమిలో పడిపోయిందే అని బాధపడ్డు. కానీ రైతుకు తెలుసు భూమిలో పడ్డ విత్తనం
మట్టి చేత కప్పబడిన విత్తనము ఒకరోజు మొలకగా మారి చెట్టుగా మారి ఫలములు ఇస్తుందని. భూమిలో పడిన విత్తనం రైతు దృష్టిలో నాశనమైనట్టు కాదు, కానీ అది చెట్టుగా మారి ఒకరోజు ఫలముగా ఉంటుంది. అట్లాగే ఎవరి జీవితంలో అయితే దేవుడు శ్రమను అనుమతించాడో ఆ శ్రమ అతను నాశనం చేయడానికి కాదు, కానీ ఆ శ్రమ ద్వారా దేవుడు అతని జీవితంలోంచి ఎన్నో ఆత్మీయమైన ఫలాలు బయటకు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన జీవితంలో కొన్ని మొండి విషయాలు ఉంటాయి. ఆ మొండి విషయాలను విడిచిపెడితేనే కానీ మనము ఫలవంతంగా మార్చబడలేము. ఫరో మొండిగా ఉన్నాడు. ఏం సాధించాడు? ఐగుప్తుల్లో తెగుళ్ళు వచ్చాయి. ఎప్పుడైతే మొండితనం విడిచిపెట్టాడో ఐగుప్తులోని తెగులు ఆగిపోయింది. యోనా మొండిగా ఉన్నాడు. ఏం సాధించాడు? అతడు ప్రయాణం చేస్తున్న ఓడ మీదకి గొప్ప తుఫాను వచ్చింది. ప్రయాణం కూడా ఆటంకంగా ఉంది. ప్రజలైన వారు కూడా వారి ప్రయాణంలో నశించిపోతామా అన్న భయం అనేది వారి జీవితంలోకి వచ్చింది. ఎప్పుడైతే ఆ మొండితనాన్ని విడిచిపెట్టాడో ఇప్పుడు ఆ యొక్క సముద్రం మీద చెలరేగిన తుఫాను అనేది ఏమైందంటే ఆగిపోయిందిగా కనబడుచుంది. అట్లాగే ఈరోజు నీ జీవితంలో కూడా ఏ మొండితనము కనబడుచుందో, ఇక్కడ పేతురు కూడా మొండిగానే ఉన్నాడు, నేను ఎరగను అని. కానీ ఏం సాధించాడు? ఒంటరి అయిపోయాడు. దేవుని ఎరగని అని అబద్ధం ఆడిన వాడిగా ఉన్నాడు. అట్లాగే మన జీవిత ప్రయాణాల్లో కూడా కొన్నిసార్లు దేవుని ఎరిగిన వారమే, కానీ మొండితనం అనేది మనము కలిగిన వారంగా ఉంటున్నాం. ఈ మొండితనం విడిచిపెడితేనే దేవుడు మనకి ఏమిస్తాడంటే దేవుని ఇస్తాడు. ఒక రైతు తన యొక్క గాడిదను, తన ఇంటిలో పనిచేసే గాడిదతో చాలా దూరం ప్రయాణం చేసి వెళుతూ ఉన్నప్పుడు ఒక చోట అది ఆగిపోయింది. రా రా అని ఆ గాడిదని ఎంత చెబుతూ ఉన్నా అది మొండితనంగా అట్లాగే ఉండిపోయింది. అయ్యో దీనికి ఏం వచ్చింది, మార్గ మధ్యలో ఆగిపోయింది అని ఆ రైతు బాధపడుచున్నప్పుడు తెలిసిన వ్యక్తి వచ్చి ఆ గాడిదని చూసి చెవులో ఏదో చెప్పాడు. వెంటనే అది ఏం చేసిందంటే అది నిదానంగా ప్రయాణం చేయడం ప్రారంభించింది. రైతుకి ఆశ్చర్యం అనిపించింది. అయ్యా ఏం చెప్పావు? దాని చెవులో నీవు ఏం చెప్పావు అనగానే, ఇదిగో రైతు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, నువ్వు గనక ఆయన మాట వినక్కోకుండా ఇట్లాగే మొండిగా ఉంటే నిన్నమ్మేసి ట్రాక్టర్ కొనుక్కుంటాడంట, నిన్నమ్మేసి ట్రాక్టర్ కొనుక్కుంటాడా. అంటే ఎప్పుడైతే ఈ మాట విందో అయ్యో అని అది తన మొండితనాన్ని విడిచిపెట్టి ప్రయాణాన్ని అది కొనసాగించిందిగా కనపడుతుంది. అట్లాగే మన జీవితంలో మొండితనము అనేది కలిగినంత వరకు కూడా మన ప్రయాణం అనేది సులువుగా సాగదు. కానీ ఆ మొండితనాన్ని విడిచిపెడితేనే, అంటే ఏమిటా మొండితనం? ఈరోజు దేవుడు ఎన్నో సందర్భాల్లో తన వాక్కుని నీకు వినిపిస్తున్న వాడుగా ఉన్నాడు. ఎన్నో విషయాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్న వాడుగా ఉన్నా. అయినా సరే దేవుని వాక్కు వినియు నీవు ఇంకా యోచింప నేలా అనగా చాలా మంది వింటూ ఉన్నవారుగా ఉన్నారు, కానీ వారి మొండితనం కలిగి వారి మనసును మార్చుకోవడం లేదు, వారి ప్రవర్తన మార్చుకోవడం లేదు, వారి ఆలోచన మార్చుకోవడం లేదు, వారి జీవన విధానం మార్చుకోవడం లేదు. అందుకే వారు ఆగిపోతున్న వారుగా కనబడుచున్నారు. ఎప్పుడైతే మన జీవిత ప్రయాణంలో మనకి దేవుడు తోడుగా లేడో మనము ఆగిపోయేవారుగా ఉంటాం. ఎప్పుడైతే మన జీవిత ప్రయాణంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడో శ్రమలు రావు అని అన్నాం, కానీ ఆ శ్రమల మధ్యలోనే నువ్వు సురక్షితంగా నడిపించబడుదువుగాక. హల్లెలూయా. ఇది రెండో విషయం. అంటే మనం ప్రతి ఒక్కరికి ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణంలో దేవుడు తోడై ఉన్నాడా లేదా అన్నదే మొదటి మాట. రెండు, దేవుడు తోడై ఉన్నట్లయితే ఈ ప్రయాణం ఎలాగుంటుంది? సురక్షితంగా మార్చిపోతుంది. ఇక చివరి మాట ఏమిటంటే ప్రయాణం ఎప్పుడైతే దేవుడు తోడై ఉంటాడో ఇది సురక్షితంగా ఉంటుంది అంటున్నా. అంటే ఇప్పుడు మూడవ మాట, దేవుడు తోడై ఉన్న ప్రయాణము చివరి వరకు అది మనతో ఉంటుంది. ఆ చివరి వరకు ఉన్న ప్రయాణం ఏం చేస్తుందంటే మన గమ్యానికి చేస్తుంది. అంటే దేవుడు తోడై ఉన్నప్పుడు చివరి వరకు మనల్ని వదలడు, చివరి వరకు మనల్ని ఏం చేయడు, వదలడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు తోడై ఉన్నాడా? అయితే నీ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నువ్వు అనుకున్న నిర్ణయము, నీ జీవితంలో ఎదురైన ప్రశ్నలు ఉన్నాయి కదా, నేను తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అన్న ప్రశ్నలు ఉన్నాయి కదా, ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే నీ ప్రయాణంలో దేవుడు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉన్నట్లయితే చివరి వరకు ఆయన వదలడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. మనలో దేవుడు ఏం ప్రారంభించాడు అంటే
సత్క్రియను ఆయన ప్రారంభించిన వాడుగా కనబడుచున్నాడు. అంటే సత్క్రియను ప్రారంభించిన వాడు అట్లాగే ఆగిపోడటండి, దాన్ని ముగించే వరకు దేవుడు మనతో తోడై ఉంటాడు అని అంటున్నా. అంటే పౌలు జీవితంలో సౌలుగా ఉన్నాడు, మోటువాడుగా, మొరటివాడుగా, మొండువాడుగా, దోషకుడుగాను, హింసకుడుగాను ఉన్నాడు. కానీ అననీయ ద్వారా దేవుని వాక్యాన్ని గ్రహించి తన జీవితాన్ని మార్చుకున్నప్పుడు అతని ప్రయాణంలో దేవుడు తోడై ఉన్నాడు. అలా దేవుడు తోడై ఉన్నప్పుడు అతని ప్రయాణంలో అతనికి చెరసాల వచ్చింది, కొరడా దెబ్బలు వచ్చాయి, హింసలు వచ్చాయి, ప్రయాణంలో ఆపదలు వచ్చాయి, గాయములు వచ్చాయి. అట్లాగే ఎన్నో ఇబ్బందులు అనేవి పౌలు జీవితంలోకి వచ్చాయి. అయినా అతడు శ్రమపడుచు ఉన్నా కూడా, ఇరికించబడుచు ఉన్నా కూడా, అపాయములో ఉన్నా కూడా ఇరికించబడిన వారుగా నేను లేను, ఉపాయముతో తప్పించుకున్నాను అంటున్నాడు. అంటే పౌలు జీవితంలో దేవుడు తోడై ఉన్న శ్రమలు వచ్చాయి, కానీ ఆ శ్రమలు పౌలును ఆపలేదు, ఆ శ్రమలు పౌలును ముంచివేయలేదు. ఆ శ్రమలు పౌలులోని ఆత్మీయతను మరింతగా తీసుకువచ్చి మరింతగా దేవుని మీద ఆధారపడేలాగా చేసి, అంటే పౌలులో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఎవరంటే దేవుడు. సత్క్రియను ప్రారంభించిన దేవుడు అంతవరకు కొనసాగించేది కూడా ఎవరు? దేవుడు. అట్లాగే మన జీవితంలో మనం ఒక నిర్ణయాన్ని బట్టి దేవుని మీద ఆధారపడి వెళ్ళాం కదా. అయితే ఈ మార్గంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండవచ్చు, కానీ దేవుడే నిన్ను నడిపించినప్పుడు దేవుడే ఆ మార్గంలో క్షేమంగా నిన్ను తీరానికి చేర్చునుగాక. హల్లెలూయా. యేసే నా జీవిత నాయకుడు, తీరం చేరనని భయమే లేదు, నా జీవిత తీరానికి యేసే నాయకుడు. అనగా దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే అంతము వరకు, చివరి వరకు దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉండు. ఎందుకంటే చివరి వరకు తోడై ఉంటాడు అంటుంది. ఒక మామిడి మొక్కను మనం నాటే క్రమంలో ఆ పెద్ద ఆయన ఏం చేశారంటే మామిడి మొక్కకి ఒక కర్రను బట్టి పాతి చెట్టుకి ఆ కర్రకి తాడేసి కట్టాడు. చిన్నపిల్లవాడు అడుగుతున్నాడు, తాతయ్య ఎందుకు దాన్ని కర్రతో పెట్టి బంధించారు? ఎదిగే మొక్కను ఎందుకు అట్లా ఇబ్బంది పెడుతున్నారు బంధించి అని ఆ చిన్నపిల్లవాడు అంటుంటే, అయ్యా బాబు, ఈ కర్రను మామిడి మొక్కకేసి కట్టడం వల్ల అది బంధించినట్లు కాదు, ఇది ఏరు పోసుకునేంత వరకు, భూమిలో లోతైన వేరు ఎదిగేంత వరకు, తనంతట తానుగా గాలిని వాడిని తట్టుకునేంత వరకు ఈ కర్ర దానికి ఆధారంగా ఉంటుంది అని ఆ తాతయ్య గారు చెప్పారు. అన్నట్టుగానే ఈ కర్రకి కట్టబడిన చెట్టు మీదకి గాలి వచ్చింది, కర్రకి కట్టబడిన చెట్టు మీదకి వాన వచ్చింది. ఇది కూలిపోతుందేమో అనుకున్నారు, కానీ ప్రతిసారి అది ఏం చేస్తుందంటే లోతైన వేరును భూమిలోకి తీసుకువెళ్తూ ఉంది. కొద్ది దినములు అయిన తర్వాత తన వేరును భూమిలోకి లోతుగా వెళ్ళిన తర్వాత ఇప్పుడు కర్ర యొక్క ఆధారము లేకుండానే అది తానంతట తానుగా ఎదిగింది. అట్లాగే దేవుడు మన జీవిత ప్రయాణంలో కూడా తోడై ఉంటాడు. కర్ర కలిగిన చెట్టు మీదకి గాలి రాకుండా ఉందా? వచ్చింది. వాన రాకుండా ఉందా? వచ్చింది. అయినా సరే గాలి వాన ఆ చెట్టు నాశనం చేసాయా? లేదు. సరికదా, ఇంకా లోతుగా తన వేరును పాతుకునేలాగా చేసి. అట్లాగే దేవుడు తోడైన వ్యక్తి యొక్క జీవితంలో శ్రమలు రాకుండా ఉంటాయా? వస్తాయి. వచ్చినా కూడా వారు మరింతగా వారి కాళ్ళ మీద వారు నిలబడి ముందుకు వెళ్ళే కృపను దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అలాగే మన జీవితంలో ఎవరో ఒక మాట, ఎవరిదో ఒక ప్రార్థన, ఎవరో ఒక ఉచితమైన సలహా, ఎవరో ఒక ప్రార్థన అనుభవాలు ఏం చేస్తాయంటే మనల్ని బంధించినట్లుగా కనపడతాయి, కానీ ఆ ప్రార్థన మనం ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రార్థన మనకి కాపుదలగా ఉండును గాక. హల్లెలూయా. అంటే దేవుడు మనలో ఒక సత్క్రియ ఆరంభించిన దేవుడే చివరి వరకు దాన్ని కొనసాగిస్తున్నాడు అంటున్నా. ఇక్కడ ఆఖరిగా చెప్పి నేను ముగించేస్తున్నా. ఈ వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలా దూరం పగలంతా పని పాటల్లో ఉండి ఆ యొక్క ఎద్దుల బండి మీద ప్రయాణం చేసి తన ఇంటికి వస్తున్నాడు. ఇంకొంచెం దూరంలో ఉండగా ఈ 2 ఎద్దులు ఆగిపోయాయి. వెంటనే, అమ్మా మనం పెందలకాడ వెళ్ళాలి, ఇంకొంచెం దూరంలోనే మన ఇల్లు ఉంది, పదండి పదండి అని తన పశువులతో మాట్లాడుతుంటే ఎద్దు మొండికేసి అట్లాగే ఉండిపోయింది. అప్పుడు ఆ రైతు కిందకి దిగి దగ్గరికి వెళ్ళి చెవులోకి ఏం చెప్పాడంటే, ఇదిగో మనం ఇంటికి వెళితే అక్కడ గడ్డి ఉంటుంది, అక్కడ నీరు ఉంటుంది, అక్కడ విశ్రాంతి ఉంటుంది, ఇక్కడే ఉంటే రాత్రంతా ఇక్కడ ఉండిపోతాము, ఇంటికి వెళ్ళలేము అని ఆ యొక్క రైతు చెప్పినప్పుడు ఆ యొక్క ఎద్దులు ఏం చేశాయంటే మరలా ప్రయాణాన్ని కొనసాగించాయి.
అట్లాగే ఇప్పటి వరకు నీ జీవితంలో ఎంతో ప్రయాణం చేశావు, ఇక ఆగిపోతున్నావు అంటే ఉపవాసం ఎన్నో రోజులుగా ఉంటున్నాం, ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో రోజులుగా దేవుని యందు నమ్మకం మీద ఉంచి దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని నమ్మకం ఉంచా. ఎంత దూరం పగలంతా ప్రయాణం చేసి ఇంకొంచెం దూరంగా ఉన్నప్పుడు అలసిపోయి కూర్చున్నావు అనుకో, నువ్వు అనుకున్న క్షేమమే కానీ, విశ్రాంతే కానీ, ఆహారమే కానీ నీకు దొరకదు. ఏది ఏమైనా, ఎంత దూరమైనా, ఎంత భారమైనా యేసు వైపు చూడు, తీరానికి చేరు అని ఒక భక్తుడు అంటున్నా. నీవు దేవుని మీద ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళగలిగినట్లయితే నీ ప్రయాణాన్ని దేవుడు తేలికగా మార్చునుగాక. నువ్వు కోరుకున్న రేవుకు దేవుడిని నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. మన జీవిత ప్రయాణంలో దేవుడు తోడై ఉంటే చాలు. మనం ఎంతమంది అందరూ ప్రయాణం చేస్తున్నాం, ఎంతమందికి ఆ ప్రయాణంలో దేవుడు తోడై ఉన్నాడు? దేవుడు తోడై ఉంటే ఆ ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. దేవుడు తోడై ఉంటే అంతం వరకు దేవుడే ఆ ప్రయాణాన్ని ఏం చేస్తాడు? నడిపించేవాడిగా ఉంటాడు. అట్లాగే మన జీవితకాల ప్రయాణంలో దేవుడు అంతం వరకు మనకు తోడయ్యండి మన ప్రయాణాలలో మనల్ని నడిపించునుగాక. మన కోరుకున్న రేవుకు దేవుడు మనల్ని తీసుకువెళ్ళునుగాక. మన ఆశకల ప్రాణం దేవుడు తృప్తిపరచునుగాక. దేవుడు కొద్ది మాట మన వెనుకల్లో దీవించునుగాక.